హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈ స్వీట్ ఎంతమందికి తెలుసు? 90-80 కిడ్స్ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. కొబ్బరి మిఠాయి అండి. ఈ స్వీట్ చేయడము ఎంత సింపుల్, అన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయండి. 90-80 కిడ్స్కి బాగా స్వీట్ మెమరీ ఇది. స్కూల్ బయట ఎక్కువగా అమ్మేవారు. అవునంటారా? మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టము ఈ కొబ్బరి మిఠాయి అంటే. నేను ఇందులోని చేసేటప్పుడు చిన్న మిస్టేక్ చేశాను. అది పర్ఫెక్ట్గా రాలేదు. అది ఏ మిస్టేక్ చేశాను అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఇంకా మంచిగా రావాలి అని ఈ వీడియో షేర్ చేశాను. ఓకేనా? పదండి ప్రాసెస్లోకి వెళ్దాము. ఏం చేశాను మిస్టేక్ అందినా మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక ముద్దర కొబ్బరికాయ తీసుకొని సన్నగా పీసులుగా కట్ చేశాను. చాలా ముద్దరది, చాలా స్వీట్గా ఉంది కొబ్బరికాయ కూడాను. కొంచెం నెయ్యి తీసుకొని అందులో ఫ్రై చేశాను. ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే హైక్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇది లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, అంటే ముక్కలన్నీ ఎర్రగా రావాలి. నేను ఇప్పటి వరకు చేస్తే తిన్నాను, కానీ నా చేతులతో నేను చేయడం ఫస్ట్ టైం ఇది. అందుకే ఒక మిస్టేక్ చేశాను. అది ఏ మిస్టేక్ అందినా మీరు చెప్పండి, నేను లాస్ట్లో చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? ఎర్రగా ముక్కలు అయిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. దీనికోసమని ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. అది కొంచెం వాటర్ వేసుకొని, చాలా తక్కువగా వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేలాగా మరిగించుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. చూడండి నేను చేస్తున్నాను. 90 కిడ్స్కు చాలా మెమొరీ. స్కూళ్ళల్లోని పీచ్ మిఠాయి ఇదొకటి స్కూల్లో తీసుకొచ్చి అమ్మేవారు. మాకు చాలా ఇష్టము. ఆ రోజుల్లోని స్వీట్స్ అంటే పీచ్ మిఠాయి, కొబ్బరి మిఠాయి, ఈ రెండే ఉండేవి. మాకు తెలిసిన స్వీట్స్ అయితే ఇవే స్టార్ట్ అప్పట్లో, మా చిన్నప్పట్లో అయితే. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా తీపక పాకం రావాలి. వచ్చిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు మరిగించి అంతున్న పాకంలోని వేసుకోవాలి. ఇదే టైంలోని ప్లేట్కి కొంచెం గీ కానీ నూనె కానీ అప్లై చేసుకొని పక్కన పెట్టాలి. ఎందుకంటే అది మరిగిన వెంటనే తీసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఎందుకంటే పంచదార బాగా మరిగించేసాం కాబట్టి అది వెంటనే గడ్డ కట్టేస్తుంది. ముందుగానే ఇవి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు అందులో వేసుకొని పాకం మొత్తం కొబ్బరి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ తీసుకొని వాటర్లోని పాకం వేస్తే గడ్డ కట్టినట్టు రావాలి. జస్ట్ ఆ క్లిప్ ఒకటి మిస్ అయ్యింది. వేస్తే గడ్డ కట్టినట్టు వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇప్పుడు అది అలా తీసుకొని మనం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న దాంట్లోని వేసేసి ప్లేట్ మొత్తం కూడా ఒక స్పూన్ కానీ ఇలాంటి నేను తీసుకున్న దాంతో కానీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయాలి. వెంటనే చల్లారిపోతుంది. వావ్! ఇది స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. 90s కిడ్స్ అందరికీ బాగా తెలుసు, దీనికోసం చెప్పవసరం లేదు. ఇది కొబ్బరి ముక్కలు కాకుండా పౌడర్ లాగా చేసేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగనే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చిన్న మిస్టేక్ చేశాను అన్నాను కదా, ఏంటంటే అది పలచగా ఉన్న ప్లేట్లో వేసుకోవాలి. ఇలా గొయ్యిగా ఉన్న దాంట్లో వేసుకుంటే త్వరగా ఊడరాదు. నేను చేసిన మిస్టేక్ ఇదే ఇక్కడ. ఓ మై గాడ్! వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐక్స్ పాయింట్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.